SRT9 న్యూస్కి స్వాగతం. కోటపల్లి మండలం పార్పల్లి గ్రామంలోని కాలభైరవ ఆలయానికి పెద్ద ఎత్తున పోటెత్తిన భక్తులు. భైరవ జయంతిని పురస్కరించుకుని భక్తులు భైరవ కొండకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన కాలభైరవునికి ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు నిర్వాహకులు అన్నదాన ప్రసాద వితరణ చేశారు. భక్తుల తాకిడితో అటవీ ప్రాంతం భైరవనామ స్మరణతో మారుమోగింది. భైరవ జయంతి ఉత్సవాలకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, హైదరాబాద్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మాజీ విప్ చెన్నూర్, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే స్వయంభుగా వెలసిన కాలభైరవ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని పారిపల్లి గ్రామంలో ఇక్కడ కాలభైరవ స్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని పూజలు చేయడం జరిగింది. సో ఆ స్వామివారి దయ తెలంగాణ ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని, తెలంగాణ రాష్ట్రానికి చెన్నూరు నియోజకవర్గానికి ఎల్లవేళలా ఆ స్వామివారి దయ ఉండాలని, ప్రజలంతా సంతోషాలతో సుఖంగా జీవించాలని ప్రార్థించడం జరిగింది. గతంలో నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2-3 సందర్భాల్లో ఈ ప్రాంతాన్ని విజిట్ చేసినాం. సో ఇక్కడ ఉండేటటువంటి పెద్ద మనుషులు చాలామందితో, మా చెన్నూరు పట్టణ పెద్ద మనుషులు, తర్వాత పారిపల్లి గ్రామ సోదరులు, కోటపల్లి మండల సోదరులతో మాట్లాడి ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేయాలని అనుకున్నాం. దాంట్లో భాగంగానే పారిపల్లి మండలంగా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ఏర్పాటు చేయించడం జరిగింది. అదేవిధంగా ఈ కాలభైరవ స్వామి గుడి సుమారు ఒక 5 నుండి 10 కోట్ల అంచనాలతో దీన్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పి అనుకున్నాం. ఆనాడు చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న వీరాల గట్టుమల్లన్న స్వామి గుడి 25 కోట్లతో, అదొక 5 నుండి 10 కోట్లతో, గాంధారి కిల్లమ్మైసమ్మ గుడి అదొక 5 నుండి 10 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రణాళికలను రచించుకున్నాం. కానీ ఎన్నికలు రావడం వల్ల కొంత ఆలస్యం జరిగింది. ఇప్పుడు నేను స్వామివారిని వేడుకున్నా. మళ్ళీ స్వామివారి దయతో, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయి మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి సంవత్సరంలోనే ఈ టెంపుల్ని సుమారు 5 నుంచి 10 కోట్లతో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని కూడా స్వామివారిని నేను వేడుకున్నా. మా పార్టీకి కానీ, మా నాయకునికి కానీ, తెలంగాణ ప్రజలకు కానీ, రాష్ట్రానికి కానీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి వారికి పూజలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఇక్కడి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి మా చెన్నూరు పట్టణ పెద్దలకు, కమిటీ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా దీనికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి పార్పల్లి గ్రామస్తులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.